సర్కార్ను బదనాం చేయడానికే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకే విదేశాల నుంచి పోస్టులు పెడుతున్నారట. 25 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారట. ఇందులో ఇదంతా బీఆర్ఎస్ మాఫియా. వాళ్ళకి భారీగా నిధులు పంపిస్తున్నారట. వెనక ఉన్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక, ఆయా సైట్లకు త్వరలో నోటీసులు, హెచ్సియు భూ వివాదం, ఫేక్ పోస్టులపైన పోలీసుల నిశిత విశ్లేషణ. ఇది ఎట్లా తయారైపోయిందంటే ఈ వ్యవస్థ, ఇప్పుడు యాక్చువల్గా ఈ హెచ్సియు ఇష్యూను మొత్తం బొందబెట్టింది కేటీఆర్ బ్యాచే. ఆ ఏ వీడియోలు తయారు చేసి జెన్యూన్గా జరుగుతున్న పోరాటాన్ని పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఒక అడ్వాంటేజ్ దొరికింది, ఈ ఫేక్ వీడియోల అడ్వాంటేజ్. అసలు సమస్యను పక్కదారి పట్టించింది బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఆ సమస్య ఇంకాస్త బలంగా ముందుకెళ్ళేది. ఇప్పుడు వీళ్ళ ఏఐ వీడియోలు, ఆ ఫోటోలు మొత్తం తీసి మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. అసలు ఆడ ఏమి లేనే లేవు, అంత ఉత్తదే అని. ఎట్లాగైతే అన్నీ ఉన్నాయని ఈ ఏఐ వీడియోల ద్వారా జనం నమ్మిర్రో, ఇప్పుడు అంతా ఉత్తదేనట్రా బాబు, ఇదంతా ఏఐ వీడియోలట, ఏదో టెక్నాలజీతో చేసిరట, ఫేక్ బొమ్మలట అని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. ఎవడు దీనికి మొత్తానికి కారణం? ఇగో రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొందరు పక్కాగా ప్లాన్ చేశారని, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఫేక్ పోస్టులను రూపొందించి వదులుతున్నారని, వీరికి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించి ఫేక్ పోస్టులపై దర్యాప్తు జరుపుతున్న సైబర్ క్రైమ్ బృందాలు గుర్తించినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో 25 మంది కీలక పాత్ర పోషించారు. వారి బ్యాంకు లావాదేవీలు, వారి వెనుక ఉన్న పెద్దల పాత్ర గురించి ఇప్పటికే ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమగ్రమైన నివేదిక అందించాయి. ఫేక్ పోస్టులు పెడుతున్న వారు భారత చట్టాల నుంచి తప్పించుకోవడం, దుబాయ్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, వారికి హవాలాతో పాటు ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని, ఇది డిజిటల్ మాఫియాగా విస్తరించిందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇన్నాళ్ళు సాధారణమైన వీడియోలతో ఫేక్ ప్రచారం చేసిన వారు కొత్తగా ఏఐ ఆధారిత ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా పోలీసులు గుర్తించారు. ప్రజల్ని, మేధావుల్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఈ పోస్టులు ఉంటున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై సృష్టించిన వీడియోలు నిజమని నమ్మి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వాటిని రీపోస్ట్ చేశారంటే ఎంత బలంగా ఈ డిజిటల్ మాఫియా పనిచేస్తోందో స్పష్టమవుతోందని పోలీసు అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డే కాదు, ఆయన ఎవరు, జగదీష్ రెడ్డి కూడా డిలీట్ చేసి పడేసిండు. బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే, ఆయన కూడా డిలీట్ చేసిండు. అంటే ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ అంత భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఏఐతో తయారు చేసిన వీడియోలు కూడా బరాక్ ఒబామా లాంటి వాళ్ళే ఈ వీడియో నాది కాదని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వస్తే ఇవి మా వీడియోలు కావు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఎఫెక్టివ్గా ఈ ఫేక్ వీడియోలు తయారు చేయగలిగే టెక్నాలజీ ఈ ఏఐ. ఇది పక్కా పథకంతో నడుస్తున్న కుట్ర. దీని వెనుక ప్రతిపక్ష పార్టీ పెద్దలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అనేక యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ వెబ్సైట్లకు కోట్ల రూపాయల్లో నిధులు అందుతున్నాయి. ఈ డిజిటల్ మాఫియాను నియంత్రించడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని మాజీ పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫేక్ పోస్టులను పెట్టి డిలీట్ చేసి న్యూస్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి వాటి యూఆర్ఎల్ వివరాలను సైబర్ క్రైమ్ బృందాలు సేకరించినాయి. ఈ దొంగల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగేది ఎవరికంటే మొత్తం సోషల్ మీడియాకి తీవ్ర నష్టం జరగబోతున్నది. ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి ఒక అస్త్రం దొరికింది, దాన్ని ఏం చేస్తారు? ఇదే ఛాన్స్లో నాయన ఈ యూట్యూబ్ ఛానల్ని బుల్డోజ్ చేయొచ్చని స్టార్ట్ చేస్తారు. కొత్త చట్టాలు తీసుకొస్తారు. జనానికి కూడా ఏముంది, అవును నిజమే వాళ్ళు చేసిన తప్పే కదా, చట్టం తీసుకొస్తే తప్పేందనే కాడికి తీసుకొచ్చిన పరిస్థితిని. ఎవడైతే యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే నేను ఓడిపోయినా అని భావించి 30-40 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఈ రకంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడో, వ్యవహారం నడిపిస్తున్నాడో వాళ్ళే దీని మొత్తానికి కారణం. 100% ఇప్పుడు రేపు పొద్దున ఈ సోషల్ మీడియాలో ఏదైనా చట్టమో ఇంకోటి నియంత్రించడానికి తీసుకొస్తే దానికి కారణం కేటీఆర్. ఇగో కేసీఆర్ అడ్డా, ఇట్లా కొన్ని ఉన్నాయట. పావని గౌడ్ బీఆర్ఎస్, రామ్ బీఆర్ఎస్, తెలంగాణ సైన్యం, తెలంగాణ వాయిస్, తెలంగాణ ఉద్యమ జ్యోతి, హరీష్ రెడ్డి, కెప్టెన్ ఫసాక్, అయూబ్ సోహైల్, వీటాక్స్, ధన, ఏజే స్వారో, థామస్ ఆగస్టిన్, జి కిషన్ రెడ్డి, కట్టా జగదీష్, రఘువీర్ రాథోడ్, రాజిరెడ్డి గారి అమ్మాయి, అఖిల్ రాయుడు, సూర్యకాంతం, పృథ్వీ తేజ, రామజింగ్ మీమ్స్, వంశీ కృష్ణారెడ్డి, మల్హర్, పల్లవి, ఇండియన్ రైటర్, సూరజ్ మెహ్రా పేర్లతో ఉన్న న్యూస్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నారట. వాటిలో ఫేక్ పోస్టు పెడుతున్నారట. వాళ్ళకు నోటీసులు ఇవ్వబోతున్నామని సైబర్ క్రైమ్ బృందాలు చెబుతున్నాయట.